హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ వేదాంశ్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే వేరే థర్డ్ యాప్తో మనకు సంబంధం లేకుండా మనం చేసే రీల్స్కి, మనం చేసే షార్ట్కి యూట్యూబ్ షార్ట్లోనే ఎలా ఫిల్టర్ యాడ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తున్నా. ఈ ఫస్ట్ చూపించిన వీడియో నేను ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ యాడ్ చేసి చూపించానండి. ఇది నా ఒరిజినల్ ఫేస్. యూట్యూబ్ షార్ట్లో డైరెక్ట్ మ్యూజిక్తో నేను ఇలా వీడియో చేసా. రెండింటికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. వేరే యాప్తో పని లేకుండా యూట్యూబ్లోనే డైరెక్ట్గా మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలో, మన ఫేస్ ఎలా మంచిగా చూపించుకోవాలో చూసేద్దాం పదండి. ఇలా మనం ఏదైనా ఒక యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నప్పుడు మనకు యూట్యూబర్గా మనకు ఈ వీడియో చేయాలి అని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఆ షార్ట్ పక్కన అలా క్లిక్ చేస్తే మనకు అలా యూజ్ ది సౌండ్ అనేది వస్తుంది కదా. మనం ఆ వీడియో సేవ్ చేసుకున్న తర్వాత అయినా చేయొచ్చు. ఆ యూజ్ ది సౌండ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం కెమెరా బటన్ ఆన్ చేసి ఇలా మనం డైరెక్ట్గా మన వీడియోని షూట్ చేసేసుకోవచ్చు. కానీ ఇలా వీడియో షూట్ చేసే ముందు మనం ఫిల్టర్స్ అనేవి మనం పెట్టుకోవాలి. మనం థర్డ్ యాప్స్లో, మనం వేరే యాప్లలో మనం ఎలా అయితే ఫిల్టర్ ఎలా ఫిక్స్ చేసుకుంటామో అలానే యూట్యూబ్లో కూడా ఫిల్టర్స్ ఉంటాయి. అవి ఎలా సెట్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇలా మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇలా ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మనము యూజ్ ది సౌండ్ అన్నప్పుడు కూడా ఇలానే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాగా ప్రెస్ చేస్తే మనకు ఫిల్టర్స్ అయితే వస్తాయి కదా. మనకు ఫిల్టర్స్ వచ్చినప్పుడు మన ఫ్రేమ్కి, మన ఫేస్కి, మన బ్యాక్గ్రౌండ్కి మనకి ఏ ఫిల్టర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని మనం ఒక్కసారి మన ప్రతి ఫిల్టర్ని మనం అలా చెక్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, మనం ఏ ఫిల్టర్ వాడితే మనం బాగా కనిపిస్తామని. ఈ సెట్టింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, రీసెంట్గా చూస్తే మీకు ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నా. అలాగే మనం ఒక షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తున్నా. మన గ్యాలరీలో మనం ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో పైన క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మనం ఆ వీడియో అప్లోడ్ చేసే విధానాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలియని వారి కోసం. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత అలా మనకు క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో పైన మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో, మనం ఏమైతే రాయాలనుకుంటున్నామో దాన్ని అక్కడ టైప్ చేసి మనమైతే ఆ స్క్రీన్ పైన మనం పెట్టవచ్చు. నేనైతే ఇలా లైక్, సబ్స్క్రైబ్ అని పెడుతుంటాను, మీకు నచ్చిందా ఈ వీడియో అని కూడా పెడుతూ ఉంటాను. ఇలా అయితే టైప్ చేసుకోండి. మీరు ఇలా టైప్ చేసిన దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు వద్దనుకుంటే ఇలా డిలీట్ కూడా చేసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్, మనం ఇదే వీడియోకి మనం ఇక్కడ డైరెక్ట్గా మనము వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్పై క్లిక్ చేసి మనం ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ వీడియోను డైరెక్ట్గా యూట్యూబ్లోనే ట్రిమ్ చేసుకోవచ్చు. ట్రిమ్ అంటే మనకి ఈ వీడియో ఎంతవరకు కావాలో అంతవరకే కట్ చేసుకోవడం. మనకి ఇక్కడ వీడియో 15 సెకండ్లు ఉంది కదా, మనకు వద్దు 11 సెకండ్లే, లేదంటే 5 సెకండ్లే. మనకి వీడియోని కూడా ట్రిమ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అలాగే మనకు ఇక్కడే థంబ్ లైన్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. అలాగే స్టిక్కర్స్ అండి, మన ఇక్కడ మన స్క్రీన్ పైన మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, మన ఇమోజీస్ కానీ మనం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కోసం మనం ఇలా పెట్టేసుకోవాలి ఒక స్క్రీన్ మూలను. మనకు కావాలంటే వద్దంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీద వస్తే మనకి ఇక్కడ మన ఫోటో మీద పెన్సిల్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మనం పెట్టిన వీడియోకి థంబ్ లైన్ అంటే ఏంటి, డైరెక్ట్గా షార్ట్లో మనం ఇక్కడ ఏ ఫోటో అయితే క్లిక్ చేస్తామో అదే షార్ట్లో ఫస్ట్ ఫేస్గా కనిపిస్తుంది. అదొకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ టైటిల్ ఇచ్చేసేయాలి. మీరు ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ అయితే ఇక్కడ క్యాప్షన్ చేసేయండి. టైటిల్ ఇచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే అది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. అలా మనము యూట్యూబ్ షార్ట్స్ అనో ట్రెండింగ్ అనో పెట్టేసుకోవచ్చు. తర్వాత మన వీడియోని పబ్లిక్ చూడాలి అనుకున్నప్పుడు పబ్లిక్ పెట్టాలి. తర్వాత దాని కిందనే ఏ టైంకి ఏ డేట్కి మనం అనేది అప్లోడ్ చేయాలనేది కూడా సెట్టింగ్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చిన టైం ఏఎంఆ పిఎంఆ అని అలా టైం సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లొకేషన్ అండి, లొకేషన్ మనం ఆప్షన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత సెలెక్ట్ ఆడియన్స్ వచ్చేదానికి ఇది మనం పిల్లోలకు పెట్టడం లేదు కాబట్టి నో అని పెట్టేయాలి. తర్వాత రిలేటెడ్ ఆప్షన్లకు వస్తే మనకి ఇలా లిస్ట్ ఉంటుంది, మనం ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు రిలేటెడ్లో. తర్వాత నో అని పెట్టేసి ఆల్టర్నేట్ కంటెంట్కి వచ్చేదానికి నో అని పెట్టేయాలి. మనం ఏం పెయిడ్ ప్రమోషన్ కాదు కాబట్టి నో అని కూడా పెట్టేయాలి. కామెంట్స్ మీ ఇష్టం, ఆన్లో పెట్టుకుంటే ఆఫ్లో పెట్టుకోండి. నేను ఒక యూట్యూబర్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇంకొకరు తెలుసుకోవాలి అని నేనైతే వీడియో చేస్తున్నా. మిస్టేక్స్ ఉంటే సారీ. అంతే అండి, ఎంతో ఈజీగా షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలో చూసేసారు కదా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టేసేయండి. ఉంటా, బాయ్.